తర్వాత ఇక్కడ ఈ మైండ్ గురించి, ఈ ఇంటలెక్ట్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ మైండ్‌కి అర్థమయ్యే భాష అఫర్మేషన్ అండ్ విజువలైజేషన్. సో, అఫర్మేషన్ అంటే మళ్ళీ మళ్ళీ అనడం. భక్తి మార్గంలో దీన్నే జపం చేయడం అంటారు. సో, ఇక్కడ అఫర్మేషన్ అని మళ్ళీ మళ్ళీ అనడము, తర్వాత విజువలైజేషన్ దర్శించడము. దీన్నే భక్తి మార్గంలో చూపించేటప్పుడు ఓం నమః శివాయ అని చెప్పేసి అఫర్మేషన్ ఇవ్వడము, కంటి ఎదురుంగా శివలింగాన్ని చూపించారు. సో, ఇక్కడ మనం పరమాత్మను చూసేటప్పుడు విజువలైజేషన్ అంటే ఆయనలోని దివ్యత్వాన్ని గనక దర్శిస్తే అప్పుడు ఆత్మ శక్తిశాలిగా అవుతది. సో, ఇదే విషయాన్ని మనం ఇక్కడ చదివేటప్పుడు గానీ, ఉద్యోగాలకు గనక ఇక్కడ మనం చదివింది గుర్తుండాలి, మనం అనుకున్నది సాధించాలి అనుకుంటే, ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకున్న విద్యార్థులు నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను అన్న ఆలోచన చేసి దాన్నే గనక విజువలైజ్ చేస్తే ఆ దిశగా వెళ్తారు. మనం ఇక్కడ ఎగ్జామ్ పాస్ అవుతామో అవ్వమో, విజువలైజేషన్‌లో ఏం జరుగుతుందో అని ఇలా చేస్తూ పోతే మైండ్ అంతా స్ట్రెస్ అయిపోతది. అలసట వచ్చేస్తది. సో, చదువుతూ ఉంటే మనం టయర్డ్ అయిపోయి అలసట చెందడానికి కారణం ఏంటంటే, ఇలా మనము అఫర్మేషన్ ఒకటిస్తాము, విజువలైజ్ ఒకటి చేస్తాము, చదివేటప్పుడు గుర్తు రావట్లేదని మళ్ళీ భయపడతాం. దీనివల్లనే టెన్షను, స్ట్రెస్సు, భయము, ఆందోళన ఇవన్నీ వచ్చేవి. సో, ఇక్కడ మైండ్‌కి అర్థమయ్యేది అఫర్మేషన్, విజువలైజేషనే కాబట్టి, ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను అని, ఉద్యోగం రావాలనుకున్న వాళ్ళు నాకు ఉద్యోగం వచ్చింది అన్న సంకల్పం చేసి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కర్మనా స్థాయిలో రాస్తే మన యొక్క అఫర్మేషన్ ప్లస్ విజువలైజేషన్ 2 ఒకటైతే అక్కడ సక్సెస్ వస్తది. సో, ఇక్కడ ముఖ్యంగా మన గమనమంతా ఆలోచనల మీదే ఉండాలి.